పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. మొన్నటిదాకా అమెరికా అంటే ఓ చిన్న మిత్రదేశం అనుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్‌లో ఉన్న షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి అమెరికా రాయబార కార్యాలయాన్ని ముట్టడించడం పెద్ద సంచలనంగా మారింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణానికి అమెరికానే కారణమని భావిస్తూ ఆ కోపంతో వీళ్ళంతా ఎంబసీ లోపలికి చొరబడి అక్కడ ఆస్తులను తగలబెట్టారు. ఈ గొడవల్లో అమెరికా భద్రతా దళాలు జరిపిన కాల్పుల వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడ పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. అమెరికా అధికారులు కూడా ఇంతటి తీవ్రమైన దాడి జరుగుతుందని ఊహించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి పాకిస్తాన్ పాలకులతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ అక్కడి ప్రజల్లో మాత్రం అమెరికా పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పాకిస్తాన్ ప్రభుత్వం మరియు అక్కడ ఆర్మీ ఒకవైపు ఉంటే సామాన్య ప్రజలు మరొక వైపు ఉన్నారు. ట్రంప్ తన వ్యాపార ప్రయోజనాల కోసం పాకిస్తాన్ పాలకులకు మద్దతు ఇస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తన కుటుంబానికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ బిజినెస్ని పాకిస్తాన్లో విస్తరించాలని ఆయన చూస్తున్నారు. అందుకే అక్కడ ప్రభుత్వం చేసే పనులకు ఆయన వెనక ఉండి సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇరాన్తో ఉన్న మతపరమైన సంబంధాల వల్ల పాకిస్తాన్లోని ఒక వర్గం ప్రజలు ఇరాన్ సుప్రీం లీడర్ని తమ సొంత నాయకుడిగా భావిస్తారు. అందుకే ఆయన మరణాన్ని వాళ్ళు తట్టుకోలేక అమెరికా మీద విరుచుకుపడుతున్నారు. ఇక ఇజ్రాయెల్ వ్యూహాలు కూడా ఈ ప్రాంతంలో చాలా కీలకంగా మారాయి. ఇరాన్ మరియు పాకిస్తాన్ లాంటి దేశాలను ముక్కలుగా చేసి అక్కడ తమకు అనుకూలమైన చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేయాలనేది ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆలోచనగా కనిపిస్తుంది. బెలూచిస్తాన్ లేదా కుర్దిస్తాన్ లాంటి ప్రత్యేక దేశాలను సృష్టించడం ద్వారా ఆ ప్రాంతం మొత్తం తమ గుప్పిట్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల చమురు బావులు మరియు సముద్ర మార్గాల మీద పూర్తి అదుపు సాధించవచ్చని వాళ్ళ నమ్మకం. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో పాకిస్తాన్లో సామాన్యులు చేస్తున్న ఈ పోరాటం ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందా అని వేచి చూడాలి. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఆడుతున్న ఈ చదరంగంలో పాకిస్తాన్ ప్రజలు బలిపశులుగా మారుతున్నారనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.